కులగణన చేపట్టాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని తదితర 14 డిమాండ్లతో ఆగస్టు 6-7వ తేదీలలో నిర్వహించి తలపెట్టిన చలో ఢిల్లీ పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను మంగళవారం నల్గొండ గడియారం సెంటర్లోని పులే విగ్రహం దగ్గర ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ మాట్లాడారు. కులగణన చేపట్టాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని తదితర 14 డిమాండ్లతో ఆగస్టు 6-7వ తేదీలలో నిర్వహించ తలపెట్టిన చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను మంగళవారం నల్గొండ గడియారం సెంటర్లోని పూలే విగ్రహం దగ్గర ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, దేశవ్యాప్త కులగణన చేపట్టాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్లు కల్పించాలని తదితర 14 డిమాండ్లతో ఆగస్టు 6-7వ తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమానికి నిర్వహించడం జరుగుతుందని, కావున జిల్లా నుండి బీసీ బంధుమిత్రులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునస ప్రసన్న కుమార్, బెస్త సంఘం జిల్లా అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, మల్లెబోయిన సతీష్ యాదవ్, వీరభద్ర, నాగరాజు గౌడ్, తాడూరి రమేష్, తట్టు యాదగిరి, చిరుపల్లి సదానంద, కృష్ణ పగిల్ల, భరత్ కుమార్, సింగం రమేష్ యాదవ్, ఖమ్మంపాటి శంకర దుర్గ, తిరుపతి గౌడ్, క్రాంతి కర్ణాటి, మత్స్యగిరి సంగిశెట్టి, సురేష్, మోదాల శ్రీనివాస్ యాదవ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అయితే 2 లక్షల దాంట్లో పడుతుంది. చలో ఢిల్లీ 6-7న పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేయడం జరిగింది. మనకు 12 డిమాండ్లతో కూడినటువంటి బీసీ డిమాండ్లు, జనగణనలో కులగణన చేపట్టాలని, చట్టసభల్లో 50% రిజర్వేషన్లు ఇవ్వాలని, మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, ఎస్సీ ఎస్టీ వాళ్ళ బీసీలకు కూడా యాక్టు వర్తింప చేసే విధంగా ఇవ్వాలని, అదేవిధంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి 48 లక్షల కోట్ల పైబడినటువంటి దాంట్లో 2 లక్షల కోట్లు బీసీలకు బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాండ్లతో 5-6న ఆగస్టు 6-7న పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి ఆర్ కృష్ణన్న అధ్యక్షతన దాన్ని విజయవంతం చేయాలని, నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ద్వారా ప్రతి ఒక్కరికి బీసీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వచ్చే నెల 6-7వ తారీఖు ఢిల్లీ పార్లమెంటు ముట్టడి కొరకు ఈరోజు కరపత్రం విడుదల చేయడం జరిగింది. నా పేరు మిర్యాల యాదగిరి, బీసీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మరియు ఎక్స్ కౌన్సిలర్. అదేవిధంగా ఈ యొక్క గత కొన్ని ఏళ్ల సంధి బీసీలకు తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది. ఎన్నో కులాలు ఉన్నా కూడా, ఎంతో ఎక్కువ జనం ఉన్నా కూడా వాళ్ళకు తగు న్యాయం జరుగుతలేదు. కాబట్టి దాన్ని కులాల వారిగా జన లెక్కలు కట్టి వారికి రావాల్సినటువంటి హక్కులను కల్పించాలని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. బీసీలకు అన్యాయం కాకుండా ముందుకు వెళ్ళాలి, ముందు చూడాలి. పరిపాలించేటువంటి అధికారులు ఈ బీసీలపై ఒక్కసారి చూసి వాళ్ళను కూడా వాళ్ళలాగా రాజకీయంగా కానీ, విద్యలో కానీ, ఎక్కడో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మరొకసారి వచ్చే నెల 6-7 తారీఖు జరుగు పార్లమెంటు ముట్టడికి అందరం బీసీలం కలిసి నల్లగొండ పెద్ద గడియారం చౌరస్తాలో
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ కరపత్రం ఆవిష్కరణ ఎంచుకోవడం జరిగింది. ఈ కరపత్రం ఆగస్టు 6, 7 తారీఖులలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని వేలాదిగా బీసీలు తరలి వెళ్ళి ఇవాళ చలో పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క బీసీ సోదరుని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా చట్టసభల్లో బీసీలకు రావాల్సిన వాటా మీద అదేవిధంగా 12 రకాల డిమాండ్లతోటి ఇవాళ పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని ఆర్ కృష్ణయ్య గారు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క బీసీ తన వంతు కార్యక్రమంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క బీసీలు ముందుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి